హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కిరణ్మయిని. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఉగాది పండుగ తెల్లవారగానే వచ్చేస్తుంది. కాబట్టి అందరు వేకువజామునే లేచి తలంటు స్నానం చేసి మీకు ఇష్టమైన దైవాన్ని ఆరాధించి, ఇష్టమైన దైవాన్ని అనుకునే కంటే అష్టగణాలకు అధిపతి అయిన గణపతి దేవుని మొక్కి, గణపతికి ప్రేమతో ఏమీ సమర్పించకుండా పర్వాలేదు, భక్తితో చిన్న గరికె పూస, ఎర్రటి మందార పూలు పెట్టి దేవునికి దండం పెట్టుకొని, తర్వాత ఇంట్లో పూజ చేసుకొని ఉగాది పచ్చడి చేసి దేవునికి నైవేద్యంగా పెట్టి, తర్వాత మనం తీసుకొని అందరికీ ఉగాది శుభాకాంక్షలు చెప్పేసి, సాయంత్రం మర్చిపోకుండా 5 గంటలకు పంచాంగ శ్రవణం విని, ఎవరెవరి రాశులలో ఎవరెవరి గ్రహాలకు ఎవరెవరికి గ్రహ దోషాలు ఉన్నాయి, ఎవరెవరికి ఏం చేస్తే ఏ దేవుణ్ణి పూజించడం వల్ల సంవత్సరం అంతా బాగుంటుందనే విషయాన్ని తెలుసుకొని ఆ రెమెడీస్ ఖచ్చితంగా చేయండి. ఆ సంవత్సరం అంతా చాలా హ్యాపీగా ఉంటుంది. మరియు రేపు మనం ఏదైనా మంచి కార్యం చేస్తే సంవత్సరం పొడవునా అదే ఉంటుంది ఖచ్చితంగా. వీలైనంత మటుకు ఇది ఎండాకాలం కాబట్టి చల్లని నీటి కుండ దానం చేస్తే చాలా బాగుంటుందంట. చల్లని నీటి కుండ, లేకపోతే చల్లని పదార్థాలు, నిమ్మకాయ రసం, లేకపోతే జ్యూసులు, ఇలాంటి దానం చేయడం వల్ల ఆ సంవత్సరం మొత్తం మనకు చల్లగా ఉంటుందని పంతులు గారు చెప్పారు. కాబట్టి మీకు వీలైనంత మందికి కుండలు దానం చేయడం కానీ, కుండలు దానం ఎందుకు చేయాలంటే మట్టి కుండలు చాలా చల్వ. అంతటి చల్వ మన జీవితంలో సంవత్సరం పొడుగునా ఉండాలంటే ఖచ్చితంగా మట్టి కుండలు దానం చేయండి. రేపు మర్చిపోకుండా ఉదయాన్నే లేచి ఇష్టదైవాన్ని ఆరాధించుకొని నెక్స్ట్ ఇయర్ మొత్తం చాలా సంతోషంగా ఉండాలని దేవుని మొక్కుకొని, అందరికంటే ముందుగా మన తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు మరియు ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాది మీ అందరి జీవితాలలో సంతోషాన్ని ఇవ్వాలని కోరుకుంటూ ఇంతటితో బాయ్, మీ కిరణ్మయి. ఓకేనా అండి? బాయ్ మరి.